ఎపిక్ డ్రామా రామాయణం సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో త్వరలో విడుదల కానుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి యూ సర్టిఫికేట్ పొందిన ఈ 2 నిమిషాల 36 సెకండ్ల వీడియో రామాయణ కథను గ్రాండ్ విజువల్స్తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుందని అంచనా. రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం 835 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తోంది. 600 రోజుల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్తో గ్లోబల్ స్థాయిలో విజువల్ ట్రీట్ను అందించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానున్నాయి. ఈ టైటిల్ వీడియోతో రామాయణం కథకు కొత్త ఊపిరి లభిస్తుందని, భారతీయ సంస్కృతిని పంచవ్యాప్తంగా చాటి చెప్పే ఈ చిత్రం అభిమానుల అంచనాలను మించుతుందని ఆశిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు పార్ట్ 1 స్పోర్ట్ వర్సెస్ స్పిరిట్ షూటింగ్ పూర్తయింది. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో దర్శకుడు జ్యోతికృష్ణ రూపొందుతున్న ఈ చిత్రం పవన్ అభిమానులకు విజువల్ ట్రీట్గా నిలవనుంది. రాజకీయ బాధ్యతలతో షూటింగ్ ఆలస్యమైనప్పటికీ ఇటీవల 2 రోజుల కీలక షెడ్యూల్ను పవన్ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్గా, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అదనపు ఆకర్షణ. ఏఎం రత్నం నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మే 30 లేదా జూన్ 2వ వారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ యాక్షన్ అవతార్, భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుంది. అభిమానులు ఈ ఎపిక్ డ్రామా కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ పాకిస్తాన్పై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. 2016లో భారత పౌరసత్వం పొందిన అద్నాన్ తాజాగా అజర్బైజాన్లోని బాకు వీధుల్లో పాకిస్తానీ యువకులతో జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ యువకులు, మీరు సకాలంలో పాకిస్తాన్ వదిలేశారు, మేము పౌరసత్వం మార్చుకోవాలంటున్నాం, మా ఆర్మీ మా దేశాన్ని నాశనం చేసింది అని వాపోయారని అద్నాన్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అద్నాన్ను గద్దార్ అని కొందరు విమర్శిస్తుండగా మరికొందరు ఆయన మాటల్లో నిజం ఉందని సమర్థిస్తున్నారు. 2001లో భారత్కు వచ్చిన అద్నాన్ 2015లో పాకిస్తాన్ పాస్పోర్ట్ గడువు ముగియడంతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. పాకిస్తాన్ సైన్యం పట్ల తన వ్యతిరేకతను ఆయన గతంలోనూ వ్యక్తం చేశారు. ఈ వివాదం నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది. అద్నాన్ వ్యాఖ్యలు పాకిస్తాన్ యువతలోని అసంతృప్తిని బయటపెడుతున్నాయా? ఈ ప్రశ్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మరోసారి తన హవాను చాటుకున్నారు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఎస్క్వేర్ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 10 ధనిక నటుల జాబితాలో షారూఖ్ 4వ స్థానంలో నిలిచారు. 7,400 కోట్ల సంపదతో బ్రాడ్ పిట్, జార్జ్ క్లూనీ, రాబర్ట్ ది నిరో వంటి హాలీవుడ్ దిగ్గజాలను వెనక్కి నెట్టారు. షారూఖ్ సంపద వెనుక ఆయన సినీ కెరీర్తో పాటు వ్యాపార తెలివి ఉంది. 2023లో జవాన్, పఠాన్ వంటి 2,000 కోట్ల వసూలు చేసిన బ్లాక్ బస్టర్లు, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్, కోల్కతా నైట్ రైడర్స్ క్రికెట్ టీం యాజమాన్యం, అనేక బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ఆయన సంపదను పెంచాయి. 30 ఏళ్లుగా బాలీవుడ్లో అగ్రస్థానంలో ఉన్న షారూఖ్ ఈ జాబితాలో ఏకైక భారతీయ నటుడిగా సత్తా చాటారు. టామ్ క్రూయిస్, డ్వేన్ జాన్సన్, ఆర్నాల్డ్ షార్వెనెగర్ తర్వాత స్థానం సంపాదించిన షారూఖ్ భారత సినిమా గ్లోబల్ రీచ్ను నిరూపించారు. అనన్య క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత కైలేష్ దుర్గం నిర్మిస్తున్న చిత్రం తెరచాప. జోయల్ జార్జ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ హైదరాబాద్లో గ్రాండ్గా లాంచ్ అయింది.
నవీన్ రాజ్ శంకరపు, పూజా సుహాసిని స్త్రీలు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర టీజర్ను హీరో కార్తీక్ రత్నం, దర్శకుడు మ్యాగీ ఆవిష్కరించారు. రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ భండారి కీలక పాత్రలు పోషించారు. అజీం, వెంకట్ సినిమాటోగ్రఫీ, ప్రజల క్రిష్, ఎంఎల్ రాజా సంగీతం టీజర్కు హైలైట్గా నిలిచాయి. టీజర్లో మాస్ ఎలిమెంట్స్, శక్తివంతమైన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నటుడు పృథ్వీరాజ్ హీరో నవీన్ను తమిళ స్టార్ విక్రమ్తో పోల్చి అతని కఠోర శ్రమను కొనియాడారు. దర్శకుడు జోయల్ జార్జ్ తమిళ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా సినిమాను రూపొందించినట్లు తెలిపారు. నిర్మాత కైలాష్ దుర్గం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టనుందని ధీమా వ్యక్తం చేశారు. హీరో నవీన్ రాజ్ తన కష్టాన్ని, సినిమాపై నమ్మకాన్ని పంచుకున్నారు. తెరచాప త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది.